హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేటివ్ ఛానల్. దిస్ ఇస్ అరుణ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. వీడియోలోకి వెళ్ళాం కంటే ముందు మీరు ఎంతమంది సలార్ సినిమా చూసారు, ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి అయితే నాకైతే చెప్పండి. ఈ రోజు అయితే మనం ఈ మొబైల్ డిస్ప్లే లోపల ఏముందని అయితే తీయడం చేసి మీకైతే చూపించాలనుకుంటున్నాను. చాలా మందికి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది దీని లోపల ఏముంది, ఎలా వర్క్ అవుతుందని తెలుసుకోవడం అయితే. సో అందుకే నేనైతే ఈ మొబైల్ డిస్ప్లే అయితే తీయడం చేసి మీకు అయితే చూపించాలనుకుంటాను. ఎందుకు రెండు తీసుకున్నా అంటే ఒకటి వచ్చేసి ఒరిజినల్, ఇంకోటి వచ్చేసి డూప్లికేట్ అనమాట. సో ఎలాగైతే నేను రెండు తీయడం అయితే చేద్దాము. సో దీని లోపల ఏముందైతే మీకు అయితే చెప్తాను అనమాట. ఎటువంటి సోది లేకుండా డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా వీడియో చూస్తూ లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి. సో మీరు ఒకవేళ 2000 రూపీస్ లోపల బడ్జెట్ లో ఏదైనా వస్తువులు యాడ్ చేసిన తర్వాత ఎలక్ట్రానిక్స్ కొనాలనుకుంటే ఇది మన టెలిగ్రామ్ ఛానల్. అక్కడ నుంచి మీరైతే ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఫస్ట్ పిన్ కామెంట్ లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరైతే జాయిన్ కావచ్చు. ఫ్రెండ్స్, ఇదే అనమాట మనం ఇప్పుడు చేయడం చేయబోయే డిస్ప్లేస్. సో మొబైల్ డిస్ప్లే అనమాట. సో ఏ కంపెనీవో అయితే నేను చెప్పదలుచుకోలేదు. సో బట్ దీనిలో అయితే టేయడం చేస్తాము. సో రెండు అయితే ఉన్నాయి కదా, రెండు టేయడం అయితే చేద్దాము ఫస్ట్. సో అది చాలా మంది దీని లోపల ఏమో తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. అందుకే నేనైతే దీన్ని టేయడం చేస్తాను. సో తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియోకి, ఇంకా లైక్ చేయకుంటే. సో ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఒక పేపర్ అయితే ఉందన్నమాట. సో ఇది లైక్ సిల్వర్ పేపర్ లెక్క అయితే ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, రిఫ్లెక్ట్ అయితే అవుతా ఉంది. సో దీన్ని పక్క పెట్టేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి బేసిక్ ఏ డిస్ప్లే తీసుకున్నా, సో చిన్న మొబైల్ డిస్ప్లే నుంచి పెద్ద మొబైల్ డిస్ప్లే వరకు బ్యాక్ సైడ్ అయితే వైట్ కలర్ ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవైతే ఉంటాయి. సో దీనిలో అయితే రిమూవ్ చేద్దాము. సో ఇక్కడైతే మనకి బేసిక్ ఫ్రేమ్ ఉంటుందన్నమాట సైడ్కి. సో చూస్తున్నారు కదా, ఈ ఫ్రేమ్ రిమూవ్ చేసేస్తే అంతా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఫ్రేమ్ ఎందుకంటే మనకి లోపల ఉన్న సో డిఫరెంట్ అన్ని పేపర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి అనమాట. మనకి ఈ లైట్ దీని మీద పడి మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఈ సెన్సార్స్ ద్వారా మనకి డిస్ప్లే మీద మనకి మిగతా పిక్చర్స్ అన్ని డిస్ప్లే అయితే అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ ఫ్రేమ్ అంతా రిమూవ్ చేసేసిన తర్వాత మనకైతే ఒక్క పేపర్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా, ఇదైతే వైట్ కలర్ అనమాట పేపర్. సో దీనికే మనకి ఎల్ఈడి లైట్స్ అయితే అటాచ్ చేసి ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎల్ఈడి లైట్స్. సో ఈ ఎల్ఈడి లైట్స్ వీటి మీద పడడం వల్ల మనకి బ్యాక్ సైడ్ నుంచి లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. చాలా మందికి డిస్ప్లే అయితే ఉన్నట్టుండి వర్క్ చేస్తుండవు, గ్రీన్ లైన్స్ వస్తుండవు అంటారు కదా. సో అది ఇందులో మనకి లైట్స్ కొన్నిసార్లు రిఫ్లెక్ట్ మీద ప్రాబ్లం కానీ ఇలా చాలా ఇష్యూస్ అయితే ఉంటాయి అనమాట. సో చూస్తున్నారు కదా వైట్ పేపర్, అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకోటి, ఇది కూడా ట్రాన్స్పరెంట్ పేపర్ అనమాట, సెమీ ట్రాన్స్పరెంట్ పేపర్. సో దీన్ని కూడా రిమూవ్ చేసేద్దాము. అండ్ ఇక్కడ చూస్తే ఇంకొకటి మనకి ఫాయిల్ అయితే ఉంది. సో దీన్ని కూడా రిమూవ్ చేసేద్దాం. మనకైతే గ్లాస్ అనేది జస్ట్ పైన అయితే ఉంటుంది అనమాట. సో దీని లోపల అన్ని పేపర్స్ ఉంటాయి మ్యాక్సిమం. సో అన్ని డిఫరెంట్ పేపర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది మనకి మెయిన్ ఫాయిల్ అనమాట. సో దీన్ని కూడా రిమూవ్ చేసేస్తే మనకైతే ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రేమ్ స్ట్రక్చర్ ఉంది కదా, మెయిన్గా ఈ ఫ్రేమ్ స్ట్రక్చరే మనకైతే డిస్ప్లేని మొత్తం హోల్డ్ చేస్తుంది అనమాట. సో దీన్ని అయితే నీట్గా తీసేద్దాం. లైట్స్ అయితే మళ్ళీ దీనిలో లైట్స్ అయితే మనమైతే రియూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా రియూజ్ చేయాలని అయితే నేనైతే మీకు చెప్తాను. సో నేనైతే నీట్గా తీసేసాను అనమాట. వీటిని అయితే మనకైతే ఇక్కడైతే సోల్డరింగ్ అయితే చేసుకుంటే మనకైతే లైట్స్ అనేవి వర్క్ అవుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, చూపిస్తా. సో ఇక్కడ సోల్డరింగ్ చేస్తే మనకైతే లైట్స్ అనేవి వర్క్ అవుతాయి అనమాట. సో ఇది మెయిన్ గా మనకి బ్యాక్ సైడ్ లైట్ అనేది ఈ లైట్స్ నుండి వస్తుంది అనమాట. సో దీన్ని పక్క పెట్టేద్దాం. అండ్ ఇంకా చూసుకుంటే మనకి ఇంకేం లేవు, డైరెక్ట్ ఇంకా డిస్ప్లే అయితే ఉంది. అండ్ దీన్ని కూడా రిమూవ్ చేసేద్దాం. సో ఇది మనం పైన వేపిస్తాం కదా గ్లాస్, సేఫ్టీ గ్లాస్, టెంపర్ గ్లాస్. మీరైతే రిమూవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే సో గ్లాస్ కదా, కొంచెం ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు రిమూవ్ చేయాలి, మీరు చూడాలనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే తీసేసుకోండి. అండ్ గ్లాస్ని రిమూవ్ చేసేస్తే మనకి కింద అయితే ఇంకొకటి అయితే ఉంటుంది అనమాట. సో ఇంకొక గ్లాస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మాత్రం మనకి ఎలా అంటే సెట్ ఆఫ్ గ్లాస్, మనకి ఒక గ్లాస్ ఉంటుంది, దాని కింద మళ్ళీ సెట్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, మెయిన్ డిస్ప్లే వర్క్ అవడానికి కారణం ఇదే అనమాట. సో మనకి ఎప్పుడైతే మనం డిస్ప్లే ఆన్ చేస్తామో అప్పుడు దీని నుంచి మనకు అనేది
మొత్తం పిక్సెల్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. మనకి ఎప్పుడైతే బ్యాక్ సైడ్ నుంచి లైట్స్ అనేవి పడతాయో అప్పుడు మనకి అవుట్ సైడ్కి ఇవి అనేది మనకి డిస్ప్లేలో ఉండే పిక్చర్స్ కానీ ఏవైతే చిన్న చిన్న పిక్సెల్స్ ఉంటాయో అవన్నీ మనకైతే కనిపిస్తాయి అనమాట. సో అది వచ్చేసి పిక్సెల్స్ మీద అయితే వర్క్ అవుతుంది అనమాట. సో అలా అయితే మనకైతే డిస్ప్లే అయితే వర్క్ అవుతుంది. ఇంకా జస్ట్ ఇది అయితే గ్లాస్ అనమాట, చూస్తున్నారు కదా బ్లాక్ కలర్ ట్రాన్స్పరెంట్ గ్లాస్. సో ఇవైతే ఉంటాయన్నమాట. సో సేమ్ ఈ డిస్ప్లే కూడా ఇవైతే ఉంటాయి. సో ఇందులో మనం రివ్యూస్ ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా లైట్స్, సో ఇక్కడ కనిపిస్తున్న లైట్స్ అయితే మనం అయితే రివ్యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఎలా ఎక్కడ రివ్యూస్ చేయాలనేది మీకైతే చెప్తాను. ఫ్యూచర్లో వీడియోస్ అయితే వస్తాయి దీని మీద. ఈ లైట్స్ అయితే రివ్యూస్ అయితే చేసుకోవచ్చు. అండ్ సేమ్ ఈ డిస్ప్లేలో కూడా అవే ఉంటాయి అనమాట. సో దీన్ని టేర్ డౌన్ చేసినా అవే ఉంటాయి. సో దీని అయితే టేర్ డౌన్ చేసి పక్క పెట్టేస్తున్నాం, ఒకటి చేసినాం సరిపోద్ది. ఇంక సో మీరు ఏ డిస్ప్లే, సో ఈవెన్ ఐఫోన్ డిస్ప్లే తీసుకున్నా కూడా మనకైతే లోపల ఇలానే ఉంటుంది. కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి అనమాట అటు ఇటు. సో మ్యాక్సిమం అన్నీ ఇవే ఉంటాయి అనమాట. సో అది మన మొబైల్ డిస్ప్లే టేర్ డౌన్ చేస్తే లోపల ఏవైతే ఉంటాయన్నమాట. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలా యూనిక్ వీడియో. సో అందుకే తప్పకుండా లైక్ చేయండి అని అయితే అడుగుతున్నా. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, సో నచ్చిందని అనుకుంటున్నా. చాలా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను అనమాట. సో దీన్ని అయితే టేర్ డౌన్ చేస్తూ, సో నాకు తెలిసినంత వరకు యూట్యూబ్లో ఇదే మన మొదటి వీడియో తెలుగులో. సో ఇంకేమైనా ఉంటే నేనైతే ఇంకా చెక్ చేయలేదు. నాకు తెలిసినంత వరకు ఇదే మందే ఫస్ట్ వీడియో అనమాట. సో తప్పకుండా కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ని 1K అయితే రీచ్ చేయండి ఫాస్ట్గా. సో చాలా సర్ప్రైజ్ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. వీడియో నచ్చినట్లయితే తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి. సో దిస్ ఇస్ అనుకుమార్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.